ఈరోజు ఒక ప్రత్యేకమైన శుభదినం. ఏంటిది ఆ ప్రత్యేకమైన శుభదినము అంటే ఈరోజు యేసన్న గారి పుట్టినరోజు. ఈ ప్రపంచాన్ని కదిలిస్తూ ఆయన సత్య సువార్త ద్వారా కదిలిస్తుంది అంటే ఆయన వేసిన పునాది. దేవుడు యేసన్న గారిని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడ నలుమూలల్లో చూసినా కానీ ఆయన సత్య సువార్త యేసన్న గారు ప్రారంభించిన సేవ ఎంతగానో విస్తరించబడుతూ ఉంది. నా జీవితంలో ఆయన చేసిన మేళ్ళు ఏంటంటే, నేను చిన్నప్పుడు అండి, నేను ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, నాకు కరెక్ట్గా 5 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు యేసన్న గారు ఎక్కడికి వచ్చేవాళ్ళు అంటే మేదరమెట్ల అనే గ్రామంకు వచ్చేవాడు, ఆ పట్టణానికి వచ్చేవాడు మేదరమెట్ల. అక్కడ హోల్ నైట్ ప్రేయర్ పెట్టేవాడు. మా అమ్మ నన్ను ఏం చేసిందంటే, మా అమ్మతో నన్ను తీసుకెళ్ళేది హోల్ నైట్కి. అయితే ఫస్ట్ టైము వెళ్ళాను యేసన్న గారిని చూడాలని. అప్పుడు సర్వోన్నతుడా నీవే నాకు అనే పాట రాశాడు యేసన్న గారు. అయితే నేను చూస్తాను మమ్మీ, నేను కూడా చూస్తాను అని చెప్పి నేను మా అమ్మతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యేసన్న గారు ప్రార్థన అయిపోయింది, హోల్ నైట్ ప్రేయర్ అయిపోయింది, అందరికీ ప్రేయర్ చేస్తున్నాడు యేసన్న గారు. ప్రేయర్ చేస్తుంటే నేను మా అమ్మతో వెళ్ళాను. మా అమ్మతో వెళ్ళి నుంచున్నాను. యేసన్న గారు వెంటనే నా మీద చెయ్యి ఉంచి నన్ను హక్కును చేర్చుకొని ప్రార్థన చేశాడు. ఎప్పుడు ఇది? 5 సంవత్సరాలప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ప్రార్థన యేసన్న గారు చనిపోయేంత వరకు అదే ప్రార్థన. ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా, అది ఎంత దూరమైనా సరే, మా నాన్న డ్యూటీ నుంచి రాగానే మొత్తం సర్దుకుంటాము. ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతాం, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతాం. అయితే ఏం జరిగిద్దంటే, ఆ 5 సంవత్సరాలప్పుడు యేసన్న గారు నాకు ఏ ప్రార్థన అయితే చేశాడో, ఏ మీటింగ్లోనైనా కరెక్ట్గా ఎంతమంది అండి, 1000 మంది ఉంటారు కదా, కరెక్ట్గా నేను ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్తాను. యేసన్న గారు అదే ప్రార్థన ఆ 5 సంవత్సరాలప్పుడు ఏ విధంగా చేశాడో అదే విధంగా నన్ను దగ్గరకు తీసుకొని రెండు చేతులు నా మీద ఉంచి నా కోసం ప్రార్థన చేసేవాడు. అట్లా ఎక్కడ మీటింగ్ ఎవరు చూసినా మా ఫ్రెండ్స్ కూడా అంటారు, ఏంటి లిడియా అందరికీ యేసన్న గారు ఇట్లా పెట్టి వెళ్తున్నాడు, నిన్నెందుకు ఎస్పెషలీగా నిన్నెందుకు దగ్గరికి తీసుకోవడం తెలియదు, నాకు తెలియదు ఏమో. నేను చాలా మంది అంటారు, ఇప్పుడు చూడండి లిడియాకి ఒక ప్రత్యేకంగా చేస్తాడు ప్రార్థన యేసన్న గారు. ఒకరోజు అద్దంకి వచ్చాడు, అద్దంకిలో చర్చి కట్టారు, హోసన్న చర్చి. ఆ రోజు మా వాళ్ళు అందరూ వచ్చారు, మా అన్నదమ్ముళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. అయితే అందరం ప్రేయర్ చేయించుకుంటున్నాము, నేను లైన్లో ఉన్నాను, ఇంకా అందరూ చేయించుకున్నాను. యేసన్న గారు నా దగ్గరకు వచ్చేసరికి అన్న నన్ను దగ్గరికి ఆనించుకొని 2 చేతులు పెట్టి నా మీద ప్రార్థన చేశాడు. అప్పుడు మా అన్నోళ్ళందరూ ఆ స్థితిని చూసి వెంటనే అన్నారు, లిడియా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సేవకురాలుగా అప్పటి వరకు తెలియదు, సేవకు వద్దామన్న ఆలోచన కూడా నాకు లేదు అప్పటి వరకు. అయితే అప్పుడు అందరూ అన్నారు, ఏదో దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు అదే ప్రార్థన. దేవుడు తనకు దేవుడు చెప్పాడని, ఈ బిడ్డ నేను ఏర్పరచుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా, దేవుడు ఆ గొప్ప దైవజనులకు చూపించాడేమో ఈ బిడ్డ నేను వాడుకోబోతున్నాను అని. ఆయన అదే ప్రార్థనండి, అదే ప్రార్థన దేవుడు బయలుపరిచాడేమో అన్నకు. అందుకనే దేవుడు ఒక ప్రత్యేకంగా నా మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడేమో అని ఎంతగానో. నిజంగా ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన ఈరోజు దేవుడు నన్ను నిలువబెట్టి వాడుకుంటూ ఉన్నాడు అనేక మందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ఆయన వదిలిపెట్టడండి. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. 5 సంవత్సరాలప్పుడు అన్న నాకు ఏ ప్రార్థన చేశాడో, నా మ్యారేజ్ అయ్యేంత వరకు అదే ప్రార్థన, 2012 వరకు అన్న అదే ప్రార్థన నాకు చేశాడు. అంటే దేవుడు తన సేవకులకు బయలుపరుస్తాడండి, ప్రతిదీ బయలుపరుస్తాడు. నేను అనుకుంటాను, నా గురించి అన్నకు దేవుడు బయలుపరిచాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు అన్నను జ్ఞాపకం చేసుకునే ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఈరోజు అన్న పుట్టినరోజు. గొప్ప సేవకుడు, గొప్ప పరిచర్య చేశాడు. మ్యారేజ్ లేకుండా గొప్పగా దేవుని కోసం వాడబడి ఈ లోకంలో అనేక సంఘాలను స్థాపించి పరలోకం చేరుకున్నాడు. ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకునడానికి నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఉల్లాసంగా ఉంది.